హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దరిద్రం పోవాలే, మన్ను ముట్టుకుంటే నీకు బంగారం కావాలరా. ఈశ్వరుడు అయిన నీకు దరిద్రం పోవాలరా. ఈ మిగిలిన కళ్ళు పట్టుకొని ఇంటికి పోయి మొది పిక్కులు పోసుకో. నీకు మోకాలు వంటి అన్నది ఎల్లమ్మ తల్లింగా. ఎల్లవాని ముద్దగా ఇప్పుడు కానీ చెప్పుతున్నా. ఈ అందులోపల ఎంత కళ్ళం పిండమన్న కళ్ళం తక్కువ ఉన్నది. అప్పుడు ముద్దగా అనుకుంటూ నేను పోసింది ఈ ఎల్లమ్మ తల్లి తెలియదు. అప్పుడు ఎల్లమ్మ తల్లి చేసింది కొడుక ఒక్క మాట చెప్తున్నా. నీ ఇంటికాడ ఎన్ని పలిగిపోయి తొడవేలి మొరివేలి ఎన్ని ఉన్నాయి నదులలో పోసుకో అంటే అవ్వ పచ్చని పడేది కొడుక అన్ని తొంతులు పెట్టి అన్నసార్లు పోసుకోవాలన్నది. ముత్తగా అనుకున్నాను మునివాళ్ళు ముసలి ఏం చేస్తా ఈ సాగరి కన్నులన్నీ తిరిగి వచ్చి అడిగే వీక్తుంది. అప్పుడు ఆలోచించుండు ముత్తగౌడు మళ్ళీ తిరిగేసి ఆలోచించుండు. పెద్దల మాట పెరిగిన మాట పెద్దల మాట పెరిగిన పెట్టుకునేవాడు పేరుకు రాడు. అప్పుడు ఈ కన్ను తీసుకొచ్చిండు 21 కుండలు దొంతి పెట్టి పరిగిపోయి అరుగురు పోయిన కుండలలో మొత్తం అన్నసార్లు పోసిండు. ఎంగనే ఎల్లమ్మకి ఇట్లా పోయేస్తాం పిండి 21 కుండలు పుసగుసగుసగుసగొన్ని పారుతున్నాయి. ముసముసముసముసముసముతుంటేటప్పుడు రేణుకయ్యల్లమ్మ ఒక్క మాట అన్నది. కళ్ళమ్మి కట్టురాయి గంజలి కనక సిరిమేడ నువ్వు మడ్డమ్మి కట్టాలా మాణిక్యాల కోట నువ్వు కొడికా పుడితే గౌడయ్యను ఉంటారు. నీ తిరగలుతున్నా పుడితే రాజయ్యను పుట్టాలి మొడి ఇక్కడ కళ్ళుంటే నీకు ముఖాలు వంటి అన్నవురా ఒరి ముత్తగౌడా. ఒక్క మాట చెప్పుతున్నా కొడకాని అభయ వస్తుంది. అభయ కళ్ళంతో అమ్ముతుంది. ఆ కళ్ళు చూడు మళ్ళీ కూడా ఆశ వస్తుంది కళ్ళు. అప్పుడు దేవతలు అప్పుడు సోడు వరాలించుకుంటా సోడు కళ్ళు కొంటవచ్చు. అడ్డలు వరాలిచ్చి అడ్డడి కళ్ళు కొంటవచ్చు. అట్ట కళ్ళు అప్పుడు పోతా ఉంటే ఆ ముత్తగౌడు ఎండిని కలిగించి గోడ పెడుతుండు. బంగారుని కలిగించి పూత పెట్టి 700 బంగారు పెట్టిండు. బంగారు తలుపులే పెట్టిండు. బంగారు గిన్నెలే చిన్న బంగారు చెంపులే మొత్తం ఎరుగుల మొత్తం ఎండి గుర్రాల మొత్తం బంగారు 700 మాలు మొత్తం పోతుంటే ఈ పెద్ద గౌరి తాగ మీద పిరికల బంగారు పట్టింది. మీద కళ్ళు వార్త కింద బంగారు తాగాలి. తాగచ్చిన మిమ్మల్ని కావడి బద్దబట్టి మిమ్మల్ని కొట్టాలి. మీ పెద్ద మీరు కూర్చోబట్టడానికి పీట అమ్ముకోవాలి. ఇవాళ అందరు గరిబైంది. ముత్తగౌడు శ్రీమంతులు ఎవరి కల్లా పాగడు భక్త కన్నా అరే ఏ మేడాలో పెయింటో మంత్రాలు నేర్చుకోనొచ్చిండు. మన చెట్లకేదో మంత్రాలు వేసిండు. బంగారు తలుపులు, బంగారు కిటికీలు, బంగారు బాత్రూమ్ ఏ మంత్రం చేసిండు మన కళ్ళు ఎవరు రావుతలేడు. చెట్లకు ఏ మంత్రం చేసినా మీ మంత్రం నడవత్వం గుడి పెట్టుకుని పూడత్వం నన్ను దేవుడు కూడా పిత్తు లెక్క బచ్చు దేవుడు మేము ఇన్ని రోజులు పెట్టు ఇప్పుడు ఎట్లయినా నీ పురుష బాగా నీ తొడిపోయే దేశాలు కూడా బంగారు చేశారు. అమ్మిడికి మేము మీదికెళ్ళి చెత్తడికెళ్ళి కళ్ళు వస్తే కిందికి కళ్ళు ఆగుతాను. 3 వత్తులు కాలేదు మీరు దేవుడు ఎత్తుకుంటా దేవుడు కృషి ఎక్కడిరా కానీ కందకట్ట కప్పలేవాట. ఈ కుర్చీ కాదు కుర్చీ కాదు కుర్చీ
సాన్వాళ్ళు బొమ్మడపోతుంది కోసి పెట్టుకున్నాడు ఎత్తుకుంటే ఎంత చెప్ప అంటే అరే ఈ మంగళాలు ఎక్కడిరా మంగుళ పోయగొండ రాజ్యం మంత్రాలు నేర్చుకొని వచ్చి మా చెట్టకు పురుగుదలగా పెట్టినవు నువ్వు మూడొత్తులు కాక ముందుకు బంగుళాలు భవంతులు పెట్టి నువ్వు ఇక్కడ కోడికి పరిగెత్తి ఇంకప్పుడు ముత్తగౌడు కొడుతుంటే ముత్తగౌడు అంటుండు ఎక్కడ వదిలే ముసలమ్మ నాడే ఎంత సుఖం ఉండే ఆ సోడనూకలు అంటే అసలు గండి తాగితే కొద్దికి 12 నిమిషాలలో నీరు అనుకున్న మంచి ఈ సిరివంతంలో మనవాడ సిరివంతమైన హనుమంతరం అంటారు ఉన్నోడికి సుఖం అంటారు కానీ ఉన్నోడికి ఉన్నది లేరు అనుకున్నది ఏములేనోడు పొద్దున్నాక కట్టం చేస్తారు రెక్కలు కట్టం చేస్తారు కొద్ది కట్టి కడుపుని నిండి పంటే ఇక వారికి పిల్లవారికి రాదు ఇళ్ళకి రాదు ఆనంద సుఖము ఉన్నోడికి ఉన్నది ఉన్నోడి కాలికి 5 ఇచ్చి అది ఇస్తాడో ఇయ్యడో అది 20 ఇచ్చి అలా సరే ఇస్తాడో మీ తేవ కొడతాడో ఆయనకి ఫలానా అంటే 50 ఇచ్చిన వీడికి ఆడాలు అవుతుంది అది ఆడాలు ఈ 50,000 ఆడాలకి 12 నెలలకు 12,000 50,000 62 అని అది చేసుకుంటా అటువంటి అత్తరానికి అటేటా కట్టి గుండాకి వాడు కొట్టుకోలేదాకా కొడుకో నన్ను సంపాదించిన సొమ్ము కాస్త గంగలో ఉండిందట అందుకని ముసలబాయం ఎదురుకరవన్నా పొరవన్న పోరాయన కొడుకునే ఉండే నువ్వు ఈ శివతలు ఎందుకు ఇచ్చివే అవ్వా నీ శివతలు మన వాళ్ళ రాజ్యాంగ ఎల్లవతలు చూసింది కొడక ఆగురా వస్తున్నది ఎల్లమ్మ తల్లి ఎంతరమైన దొరికిన గారు వేరుక ఎల్లమ్మ తల్లి భయం ఎవరు దొరకది అది పరాశక్తి లోకమాత అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒకటి బండారు పట్టింది పిరిగడియా బాగు పట్టింది మాటలు మంత్రాలు వచ్చేట్టు క్రియాలు ఎన్నెల్ల వేదాలు కొల్లసి మంత్రాలు పుట్టువంటే ఎరకసారి వేషం కట్టినా మల్లాలు నిండు పుట్టి వాళ్ళకి మల్లా మనకిందు పుట్టి పేరు పూనాచారి నా పేరు నాచారి పుట్టి వేసింది పెట్టింది అటువంటి ఎరక ఎప్పుడు వస్తారని ఎరక గోపాలనాథు బ్రహ్మలోకం నాయక బ్రహ్మ విష్ణులోకం నాయక విష్ణు ఊరు పురాణులకు ఎరక ఎప్పుడు చెట్టు ముందు ఇచ్చిన అక్షరం రాజులకు నేనెరక ఎప్పుడు దండగా ఇచ్చిన అక్క అక్క అంటావు నీ బామ్మది పిల్లన్నారా బట్ట పందిరి మొత్తులే పెద్దవా తల్లి పెద్దరాగిన పెళ్ళన్నారా నీ పొందువాక చిన్నవా అంటావు నీ చిన్నైన పెళ్ళన్నారా నిన్ను తీసిన గుంపుల కట్టే పందుల గుంపుల కట్టేస్తే పందుల గుంపుంటది పందుల గుంపుల కట్టేస్తే సత్తం వాసన పక్క పండి పోతే కంచెల అక్కడ కట్టేదాన్ని వస్తారా కోడలా అంటావు నీ కొడుకు పెళ్ళన్నారు నీ వచ్చిన అంతావా బాత్రూమ్ వేసుకుంటే మంత్రి నీళ్ళ పెట్టాలి నీ పళ్ళ పెట్టాలి నా దొంగలు
ఏమైంది బిడ్డ? ఓ నీ పేరేం పేరురా? ఓ నా పేరా? 7 రోజులు ఎల్లగా ఉంది. ఓ నీ చెయ్యి ఎక్కడ ఏడవేనది దానవే, కాసిలవేనది దానవే, ఇది పోసినవేనది కొంచెం ఎరకలు వచ్చిన మంది దాని చేసినా ఎవరెవరికి ఇచ్చినవరా? ఓ అందరికి ఇస్తానా? చెయ్యకు చూడాలి చేతుల అన్నావు శాలున్నది కత్తిపోతు నీకు చేసినట్టావా చేసినట్టావా అగో మంత్రకాలు నీకు చేసినట్టావా చేసినట్టావా ఎవరు నీకు ఎయ్యలేదో చెయ్యల బిడ్డ నిన్న మొన్న వారు వచ్చింది కొరగా వచ్చింది కొరగా అగో నిన్న మొన్న వారు వచ్చింది కొరగా అగో మూడుగల్ల ముద్ర అవ్వరాలేదా శారదంత సులభం అంటే వసిరా కాడు బాధలు బట్టి కొట్టినావు. వాళ్ళు ఎవరనుకుంటాను కొడక మీ సత్యం చూస్తానని వేరుక ఎల్లమ్మ వచ్చింది. ఓరి వారి తీరుడు వాళ్ళు బట్టి ఎల్లవ తల్లి ఎల్లగొట్టిండ్రు. పాపం పేదోడు అటువంటి 3 దాళ్ళ పుస్తకముడు వాదేవు తప్పు లేదు వారికి ఏ మంత్రం రాదు ఎటువంటి ఏమి రాదురా. అదే మంత్రం కావాలి శబ్దే క్రియ కావాలి వారికి మాత్రం అని జోలికి పోకుండ్రి వారా. ఇక మీకు ఎప్పటిలో శ్రీమంతం పెరగాలంటే ఈ తాళ్ళల్లో ఈదుళ్ళల్లా ఒక్క నల్ల మేకపోతులు తీసుకురాత్రి జడత బట్టి ఇడిచిపెట్టుండ్రి. అది ఎక్కడ జడిపిస్తారో అక్కడ ఎల్లవ తల్లి పేరు మీద గుళ్ళు మీరు కట్టవాలే పోవారు ఎల్లవ తల్లి ఎట్టుంటారో అంత విగ్రహ ప్రతిష్టాపన అయ్యింది. 5 అడుగులు వేసింది అంతర్ధానం అవుతున్నది ఎల్లవ తల్లి. ఎవరోరే తాళ్ళల్లో ఇళ్ళల్లో మేకల పోతు విడిచిపెట్టి చేపించిన కాడ గుళ్ళు గోపురాలు కట్టిండ్రు. ఆ తల్లి ఎప్పుడు వస్తుందో మళ్ళా మా గుళ్ళ దేవుల చేతాలు వాళ్ళు చూస్తున్నారు. సంగతి ఎక్కడుంటది కానీ కన్న తల్లి ఎల్లవ్వా కలకల కలకల కన్నీరు తీసుకుంటా వలవల వలవల చేరుకుంటా నారా కింది రాజా ఆనాడు కొడుకుల తండ్రులలో కన్ను బిడ్డల తన్నయ్యా 24 ఏళ్ళు ఎల్లదాకా నీ పేరు చెప్పాలి పేరు చెప్పరాది. ఆనాడు నీకు మాట ఒప్పుకున్నారా ఎల్ల కొడుకు పరశురాముడు నన్ను వచ్చాడు దొంగ వచ్చే నా రాత బాడగాను నేను దుద్దరాని బిడ్డరాయి దేవరాని పలకరాయి. నేనేం పేరుకి వచ్చిన ముందు చూడబోతే బాయి పాట పడ్డది వెనక చూడబోతే చెరువు పాట పడ్డది. ఏ బాయిలా నేను పడ్డరా బాలు నీరది అసలు నేను పడ్డరా అసలు తప్పలే పరశురామని పేరు పెట్టల్లో నీ పేరు ఎప్పుడుంటానని ఎవరికి రాలించలేదు అయ్యా. పరశురామనుకుంట కలకల కలకల కన్నీరు తీసుకుంటా వలవల తేరుకుంటా నేనేమి చేదు రామా నేనేమి చేదు రామా వినాశనా విరామా నేనేమి చేదు రామా నేనేమి చేదు రామా నేనేమి చేదు రామా వినాశనా విరామా నేనేమి చేదు రామా వినాశనా విరామా నేనేమి చేదు రామా
తల్లి ఎవరింటికి రానియలేదు చాలనంత తాగియలేదు చాలనంత చోటియలేదు తల్లి పోయేడుతో వల్ల తూర్పు బాగాన అది ఎలవడ పట్టాము ఆఖరికి దేవా మారి వల్ల ఇంటికి పోతా వాళ్ళన్న నాకు తాగిస్తారు కావచ్చు మారి వల్ల ఇళ్ళల్లో నేరుగా ఉంటారా ఎల్లమ్మ తల్లి వస్తున్నది భార్య మాదలింకు భార్య భర్తలు వాళ్ళ వెలుగున్నారు దీనికి ఎల్లమ్మ చూడు ఎప్పుడైతే మాదిగి వాళ్ళ లోపల మాదిగి రాజన్ను మాదిగి ఎటువంటి పోతాయినమ్మ వాళ్ళు తల్లు తల్లు పట్టుకుంటున్నారు ఆ మాదిగి రాజన్న అనగాని ఎప్పుడైతే బాగా ఇస్తారు శివతాయి చిన్న కొడుకు శివయ్యరా నా పెద్ద కొడుకు పెరుమయ్యరా నా ఇద్దరు కొడుకులు చల్లగా పట్టే ఇద్దరు కొడుకులు చల్లగా పట్టే ఊరుతుండేదని మోసపడతారు మాదిగి 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 అంటారు మాదిగి ఎక్కడున్నది ఏ కులంలో ఎవరు శిష్యుంటూరు వచ్చి ఉంటారా ఉండలు ఉంటే కృష్ణుడే ముందర ఉంటా వాల్మీకి ప్రియవారి ఇంటరా వాల్మీకి ప్రియవారి ఇంటరా ఏ కులంలో ఎవరు ఉంటిరా వశిష్ఠుంటూరు వచ్చి ఉంటారా ఉండలు ఉంటే కృష్ణుడి అయ్యో వాల్మీకి ప్రియవారి ఇంటరా ఏ కులం పూలు ఎప్పద ముట్టుడు 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 అంటారు ముట్టుడు 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 అంటారు ఏ ముట్టుడు లేదు ఎక్కడున్నది ముట్టుడు లేదు ఎక్కడున్నది సత్యనాడు నేను ముగ్గురా పుట్టినాడు నేను ముగ్గురా సత్యనాడు నేను ముందురా సత్యనంకర పాడగట్టని నేను ముందురా నీ పాడ ముంగట నడిసేగిన పూనాలి ముందురా కాటలెత్తలి నేను ముందురా కాలు నిప్పి కింద పడితే కాటలెత్తలి నేను ముందురా కాడు కాడు మరి ముట్టుడు లేదు ఇంటికి అత్తముడు ముట్టుడు అంటావు రాత్రులు అన్నాన్ని కిత్తురు ఇదేటో గీసింది ఇంట్లోనైతే బయటకు పోయి బయట అయితే ఇంట్లో వచ్చి నీ అయ్యకు వచ్చిందా నీ అన్నదమ్ముడు వచ్చిందా నీ తమ్ముడికి వచ్చిందా బయటకు పో బయట వచ్చే ఇంట్లో కూడా అరే అరే ఉన్నాయి కదా Oh, my God.
ఎవరి మీద చేస్తాను నలుపుకోవడం అద్దెలను కోసంచుకోక అంటే ఆడు వాళ్ళు ఆపరేషన్ చేసుకోని వీరికి 21 మంది ఎప్పుడు సత్యలకు కట్టవేది చేసినప్పుడు సొంతం 22 మంది శనివారం వెంకటేశ్వర్ల కుక్క పొత్తు ఆదివారం మల్లన్న దేవుడి కుక్క పొత్తు సోమవారం 750 పాతదారు 350 రేట్గా పిండి పత్రం దారం మంగళవారం పండుగ మరి బుధవారం అయ్యప్ప మరి బేస్తవారం మరి శుక్రవారం మరి శనివారం మరి ఎప్పుడు ఎరడకొచ్చేసిన చిన్న ఏమైంది మీరు మొదలారం చెప్ప వారి మొదలారం మీరు మొదలారం పిల్లలైనోడు పిల్లలు కానోడు సూపటి పట్టా రారా సిద్దిపేట కాడ గవర్నమెంట్ ఆఫీసర్ లా ఆ క్యాంపు వాటర్ పిల్లలు కాకుండా ఆఫీసర్ ఉచితంగానే చేస్తారన్నట రారా అని ఈ బాట ఆ బాట బస్ ఎక్కి వేయరు ఇంకా నాకు చెప్పలే ఈ పయ్య ముచ్చట చెప్పక వేయరా బస్ ఎక్కితే పోయే వరకు ధైర్యానికి మరి ఆఫీసర్ ఆయ ఇక రారా అన్నలా బరాడు షాపులో దొరికిరా చెరిగిపోతాను వైరస్ తాగినాక ఇక బాగా రిమ్మరాలా రిమ్మొచ్చినాక సొరుకుంటా వేయరా దావకాల్లో చెరువు పెట్టి అన్నాడు ఇట్లా కథ వేయను నిద్రలేదా ఇక ఆ చెరువు పెట్టి మీద అన్న వాళ్ళు ఆ మేడం పాడు కానీ కొత్త ట్రైనింగ్ మేడం ఆఫీసర్ చేసే మేడం ఇక ఇంటిప్పుడు కత్తులు పట్టుకొని ఇక ఆనొచ్చే వరకు షుగర్ ఉన్నది బాబా నా జీవితం మీద చెప్పకొచ్చి ఇలా చెప్పడు వీడే నా గోస నాకు ఎందుకు పిల్లలు అయితే లేరు ఈ సంగతి పైకి వాడాలి అయితే ఇక వచ్చినాక ఈ షుగర్ ఉన్నది బాత్రూమ్ కానీ వీడు వేయాలి నలుకుంటాడు 90కి అడ్డం పోయేటోడు ఇక అయినోడా ఇక తెల్లరక కథ పోయినోడు ఇక వెళ్ళగా ఉన్నాడట గుర్రు ఆయన రైలు వల్ల ఇంజన్ వచ్చినట్టు సౌండ్ ఇక పాడిన పోలే పాడుగా మరి ఎమ్మడచ్చినోడా ఆధార్ కార్డు అని అడగద్దా గుర్తింపు కార్డు అని అడగద్దా ఆమె కొత్త ట్రైనింగ్ ఇక మత్తు సూది లేదు ఈ తాగిన మత్తేనే చేసిందా కథ పుట్టేసిందా ఎలాగొచ్చి గట్టనే దర్వాజా చేయడం పట్టుకొని లోపట అయింది నాకే నేను ఇచ్చేత అయింది నేను పంట ముత్తైంది ఇప్పటికి నేను అవ్వగారింటికి పోతే అట్టిగా రాని ఒక్క శవిషాన్ని ఎత్తుకొచ్చుకుంటా అవ్వగారింటికి శవిషాన్ని ఎత్తుకొచ్చుకుంటే దొంగ మొన్న మా వదినలు మా మరదాళ్ళు అన్నారు కదా ఆడిబిడ్డ పెద్దమ్మ పండుగ ఎల్లమ్మ పండుగ రాగాని ఇక మాటకు మా ఇంటికి రాకన్నారు నేను పండుగ ముత్తైతాను మొన్న మా అవ్వగారింటికి పోయినాక మా వదినలు మరదాళ్ళు కొత్త లంగలు 8 లంగలు బంగ్లా తీసి బాగా చూసిన ఆ బాత్రూమ్ లో పోయే వరకు ఎక్కి 8 లంగలు పుట్టలు పెట్టుకొని చెల్లో పిల్ల గట్ట ఇక వచ్చింది ఆ లోపట అయింది నాకెడకనా ఆనాడు నాకు నువ్వు కీడే ఊతాను అయ్యా రోడ్డు మీద ఇల్ల అయ్యా నీకు ఒక బుద్ధి అయితే ఇంత ఖర్చు ఊదురా అయ్యా నీకు ఒక బుద్ధి అయితే ఇంత ఖర్చు ఊదురా అయ్యా ఆనా నేను లెక్క పట్టుకొని ఇంట్లో తీసుకొచ్చేరా ఇక తీసుకొచ్చినా ఇంట్లో తీసుకొచ్చినా ఆన అడిగే తర్వాత సోమవారం ఒక బుద్ధ ముద్ద పిసాలు చేసిన ఇక లోతుకెళ్ళే వెళ్ళాను 3 గంటల పెసర పెట్టి
ఇక అమ్మ నలవొక్కదానికి పెసరవాపు ఎందుకు పెట్టినావు అవి డబ్బు పెట్టడం సోపతి వచ్చి ఆన్ చేసి ఆపరేషన్ నాకు చేసివే మరి కొడరు కానుకున్నాను కొడరు తాగినందుకు ఆన్ చేసి ఆపరేషన్ నాకు చేశారు ఈ పప్పద్దా చెప్పద్దా చెప్పని తిన్నప్పుడు అనుకున్నాం అన్న ఇక తాగిన మైస కూడా ఇక లోతు కింద బాగా నొట్టికత్తనే లోతు కింద నన్ను నిన్న 3 గంటల పెసరవాపు పెద్ద తపాలు 2 పాపరగాలు పిల్లలు మీరు తాగినట్టు తాగిన్నాడా పేనకాలంతలో సరే పంట వంట చేయాలి నేను జడ్డారినది ఇక వంట తెల్లారి వరకు గడంచలు అన్నాడు ఆ పట్టకి ఈ పట్ట బుర్ర పట్ట కిటికతాన పట్టే ఇంత మనిషికి తప్పిస్తాను ఏముచ్చింది పొద్దుకంగా మా చెరంటే ఇంత తారం వస్తారాని కొప్పేరు నీళ్ళు అయిపోరా కొప్పేరు నీళ్ళు ఆగబెట్టి బాత్రూమ్ లో తీసుకుపోయి చూస్తే రావాలని ఆపరేషన్ ఒక్కరు వచ్చినాకనే నువ్వు ఆపరేషన్ చేసుకుంటు నేను 5-6 దిక్కులమైన కన్నా ఒక్క పో ఏమన్నా 5-6 దిక్కులమైన కన్నా తోచావా మాటకు 4 అర్థాలు ఉంటాయి కడుపులో పోరాడు నేను పెగ్గినట్టు కదా పెగ్గినట్టు అయితే ఇంటికాడ అయిందా నార్మల్ నార్మల్ డెలివరీ అయిందా కాకపోతే పుయ్యో అనుకుంటా ఆంగ్లేస్ వచ్చిందా ఆంగ్లేస్ లో వన్ననా ఆంగ్లేస్ లో అయిందా కాకపోయిన వాళ్ళ దావకంలో బెడ్ చేసిర్రా ఆడవన్ననా ఆడ అయిందా కాకపోయిన వాళ్ళు ఆపరేషన్ థియేటర్ లో తీసుకుపోయి ఆపరేషన్ చేసిర్రా చేసినాక 8 రోజులు ఉంచుకున్నాక ఇది 9 కుట్లు మానలేదు 3 కుట్లు మాన ఇది 16 కుట్టినట్టున్నది దీన్ని ఇంటికి తీసుకుపోయి అందరూ అట్ట అంటారు మళ్ళా ఆంగ్లేశ్వర వండబెట్టిరా ఆ నుంచి తీసుకొచ్చి ఇంటికాడ వండబెట్టిరా 8 దిక్కులమైన కన్నా అది కొంచెం అయితే
నాకు వరకే 3000 ఏమైనా మూడు వేదిక ఎల్లమ్మ నచ్చిన ఎల్లవనంటే ఎల్లవ తల్లి ఎల్లవా నువ్వు చల్లగా ఉందని నాకు మరి కరెంట్ పోయి వేడెక్కితే మాట కరెంట్ పోతుందని ఇప్పుడు గుంతలు పెట్టి అన్నా